హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు కార్పెంటియరం. సారీ అండి, 3 డేస్ నుంచి వీడియోస్ పెట్టినందుకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల పెట్టలేదు. ఇకపై డైలీ కంటిన్యూ చేస్తాను. అరగంట పైన సాగింది ఆ అదర చుంబనం. ఆమెకు అసలు ఊపిరాడడం లేదు అన్న తర్వాత సూర్య కష్టంగా బలవంతంగా ధరణిని దూరం చెప్పి ఆమె చెంప మీద చేతులు వేసి నిమురుతూ ఇంకో చేతితో ఆమె వీపు రుద్దుతూ, "పుటి, నువ్వు బాగానే ఉన్నావా? హాస్పిటల్ నుంచి చూస్తున్నాను. ఏదో కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. నీ మొహంలో ఏదో సంథింగ్ తెలుస్తుందని. అదేంటో సరిగా అర్థం కావడం లేదు" అని సూర్య అంటాడు. ధరణి సూర్య కళ్ళల్లో చూస్తూ, సంథింగ్ అంటే సంథింగ్ అంటే ఈ ప్రపంచంలో సంతోషం అంతా నీ మొహంలో కనిపిస్తుంది పొట్టి. కానీ ఆ కన్నీళ్ళు చూస్తుంటేనే ఏమోనే, రకరకాల ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి నీ మొహంలో. నువ్వు బాగానే ఉన్నావు కదా? ధరణి ఆమె ఫీలింగ్స్ బయట పడలేకుండా, బాగానే ఉన్నాను, త్వరగా నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అని అనగా, సరే అని ఆమెను పక్క సీట్లో జాగ్రత్తగా కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరతాడు సూర్య. డ్రైవ్ చేస్తూనే మధ్య మధ్యలో ధరణి వైపు చూస్తాడు. ఆమె కళ్ళు మూసుకుని ముసిముసిగా నవ్వుకోవడం చూసి, దీనికి ఏదో అయింది, పిచ్చి పట్టింది, బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల వీక్గా అయ్యి బ్లడ్ తక్కువగా ఉండి వీక్గా ఉంటే ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారా అని అరగంట తర్వాత ఇంటికి చేరుకుంటారు. హాల్లోని కూర్చుని ఉన్న వాళ్ళందరూ సూర్య ధరణి చూసి, సునంద శారద గారు గారాబంగా ఆమెను దగ్గరికి వెళ్తూ, బంగారం, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు బాగానే ఉన్నావా? రాత్రి హెల్త్ బాగాలేదని సంగతి మాకెందుకు చెప్పలేదు? నీకంటే మాకు ఆ ఫంక్షన్ ఎక్కువ అని ప్రేమతో కూడిన కోపం చూపిస్తూ ధరణి సోఫాలో కూర్చోబెట్టి అడుగుతారు. వాళ్ళ ప్రేమను చూసి నవ్వుతూ, నా వల్ల మీ హ్యాపీనెస్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పలేదు. మీరు కంగారు పడి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. శారదా, ఏం బాగున్నావు తల్లి, నీ మొహం చూడు ఎంతగా పీక్కపోయిందో అని ధరణి మొహం ప్రేమగా తుంగుతూ అంటారాని. అన్నపూర్ణ గారు, అబ్బా, దాన్ని కొంచెం ఊపిరి తీసుకొనివ్వండి, మీ ఇద్దరి ప్రశ్నలతో దాన్ని ఊపిరి ఆడకుండా చేస్తున్నారు అని. కన్నా, మనం హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా, ఏం చెప్పారు అంటుంది. ధరణి మొహం వైపు అలాగే చూస్తూ, ఆమె వయసుకున్న అనుభవంతో, డాక్టర్ బ్లడ్ తక్కువగా ఉండడం ఏంటి, ఎందుకు ఉందన్నారు, అలా చెప్పారా అని. సూర్య ధరణి వైపు అలాగే చూస్తూ ఉండేసరికి, అమ్మో, బామ్మ ఏంటి అలా చూస్తుంది, కనిపెట్టేసిందా? కనిపెట్టి అందరి ముందు చెప్తే ఎలా? నా కన్నయ్యని ఎలా రెస్ట్ తీసుకోమని చెప్పాలి అని అనుకుంటూ, నేను కొంచెం కొంచెంగా రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది. పొట్టి, నువ్వు కింద రూమ్లోనే రెస్ట్ తీసుకోమ్మా, దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకొని డాక్టర్ ఇచ్చిన డేట్ చార్ట్ ఆమెకి ఇస్తాడు. ధరణి కంగారుగా, కన్య, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు రెస్ట్ తీసుకో అని ఆయన అనగా, ఆమె తన నీటి మీద ముద్దు పెట్టి సూర్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు. బంగారం రెస్ట్ తీసుకుందో గాని పదా అంటుంది సునంద. లేదత్తయ్య, నా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని ఇంకా వేరే మాటలకు అవకాశం లేకుండా వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుని సూర్యకి ఎలా చెప్పాలి ఈ విషయం అని కొంచెం సేపు ఆలోచించి, ఆలోచన రాగానే సూర్య వచ్చేసరికి రూమ్ అంతా డెకరేట్ చేసి స్టార్ట్ చేస్తుంది. ఈవినింగ్ కల్లా అంతా రెడీ చేసి ఒకసారి అంతా చూసుకుని తృప్తిగా అనిపించి భోజనం చేసి స్నానం చేసి అందంగా రెడీ అయ్యి సూర్య ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ధరణి. సూర్య మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఆలస్యంగా రూమ్లో అడుగు పెట్టేసరికి వెలుతురులో రూమ్ అంతా సింపుల్గా చాలా అందంగా డెకరేట్ చేసి రకరకాల క్యాండిల్స్ వెలిగించున్నాయి. రూమ్ అంతా సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి.
అప్పటి వరకు ఉన్న అలసట ఆ సుగంధ పరిమళాలు పీల్చగానే ఒక రకమైన హ్యాపీగా అనిపించింది. అలాగే ఆ పరిమళాన్ని కళ్ళు మూసుకుని మనసు నిండా గాఢంగా పీల్చుకుని కళ్ళు తెరిచి పొట్టి అని చిన్నగా పిలుస్తాడు. తన్ని రూమ్లో లేనట్టు తెలిసేసరికి లోపలికి వెళ్తాడు తను. రూమ్ డెకరేట్ అంతా చేస్తూ సడన్గా ఇప్పుడింత ఎందుకు చేసింది పొట్టి? అసలే హెల్త్ బాగాలేదు కదా అని ముద్దుగా కసురుకుంటుంటే బాల్కనీలో వెళ్తాడు. ఆమె ఎప్పుడెప్పుడు అతను వస్తాడు అని వెయ్యి కళ్ళతో కాంతులతో ఎదురు చూస్తున్న ఆమెకు అతను బాల్కనీలో అడుగు పెట్టగానే ఆమె గుండె వేగం ఎక్కువైంది. దాన్ని కంట్రోల్గా చేసుకోవడం చాలా కష్టం. కంట్రోల్ చేసుకుంటూ చిరునవ్వుతో చేతులు ఊపి సూర్యాన్ని పిలిపిస్తుంది. ఎంతో అందంగా రెడీ అయి ఆమె రూపాన్ని ఉన్న కళ్ళలో అలా పెట్టుకుని ఆమె ఒంటి నుంచి వచ్చే పరిమళాన్ని మల్లెపూల వాసన గాఢంగా పీల్చుతాడు. పీల్చగానే అతనికి మత్తుగా అనిపించింది. ఆమె కూడా అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఇద్దరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒకరి ప్రేమను ఒకరు ఆస్వాదిస్తూ ఉన్నారు. 5 నిమిషాల తర్వాత ఆమె కన్నయ్య అని చాలా అతను ఎప్పుడెప్పుడు వస్తాడు? ఆమెలో ఉదయం నుంచి దాచుకున్న విషయం ఇప్పుడెప్పుడు అతనికి చెప్పాలా అని ఎదురు చూసిన ఆమె అతడు ముందుకు రాగానే ఆమెకు మాటలు రావడం లేదు. ఉదయం నుంచి అదే పరిస్థితి ఆమెది. పాపం ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదండి. అతనికి సర్ప్రైజ్ ఇచ్చి ఈ విషయం చెప్పాలి అనుకున్నది కానీ ఆమెకు నోట మాట రావడం లేదు. ఏదో తెలియని టెన్షన్. అంతకు మించి ఏం లేదని, ఏం చెప్పలేనని అని అంటుంది. ఆనందం ఆనందం ఇన్ని సంవత్సరాల్లో అనాథగా బ్రతికిన ఆమె ఇప్పుడు తనకంటూ సొంతమైంది రాబోతుంది అని తెలిసిన ఆమె భూమి మీద నిలబడ్డానికి సరిపోతుంది. రాబోతుందని తెలిసి ఆమె మీద నిలబడలేకపోతుంది. ఈ విషయం తన కన్నయ్యతో తనని అర్పించుకుంటూ ఈ మధురమైన రేయిని ఒక జ్ఞాపకంగా మార్చుకుందాం అనుకుంది. కానీ పాపం ఆమెకు మాటలు రావడం లేదు. ఆమె ఆనందం టెన్షన్తో వణుకుతుంటే సూర్య ఆమెను దగ్గరికి తీసుకుని ఎందుకు నువ్వు షూర్ అవుతున్నావు? ధరణి నవ్వుతో అతని వైపు అలాగే చూస్తుంది. ధరణి ప్రేమగా ఆరాధనగా ఆమె కళ్ళల్లో ఇంకా ఉంది అని చెప్పలేను కానీ అంతకు మించి అయితే భావం ఉంది. అతని పైన ఏమైంది అలా చూస్తున్నాం? మార్నింగ్ నుంచి చూపుల్లో భావం ఏంటో తెలుసుకోలేకపోతున్నాను. ప్లీజ్ చెప్పు, ఎందుకు ఇలా ఉన్నావు? ధరణి నువ్వు నవ్వుతే అలాగే ఎందుకు ఉంటుంది? ఈసారి ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి తాడి చేరింది. సూర్య మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది. తనను చూస్తుంటే ఆమె కళ్ళల్లో ఏదో మెరుపు, పట్టలేని సంతోషం కనిపిస్తున్నాయి కానీ ఈ కన్నీళ్ళు అతన్ని పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఆమె మాత్రం కన్నీళ్లతో నవ్వుతూ అతని 2 చేతులతో తన చేతులపై వేసి గట్టిగా నుదుటిపైన ముద్దు పెట్టి కొన్ని క్షణాల తర్వాత దూరం జరిగి ఆకలి అవుతుంది కన్నయ్య, అన్నం తినిపించవా అని అంటుంది ధరణి. ఆమె ఆకలి అనగానే ఆమె మొహంలో ఫీలింగ్స్ చదవడం పక్కన పెట్టి కోపంగా అరుస్తూ నేను రావడం లేట్ అవుతుందని చెప్పాను కదా, ఎందుకు తినలేదు ఇప్పటిదాకా అని కసురుతూ అక్కడే అందంగా డెకరేట్ చేసి అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి తిను అని తినిపిస్తూ ఇవాళ అన్నీ ఏంటి నాకు ఇష్టమైన ఐటమ్స్ ఉన్నాయి అని ఆమెకు తినిపిస్తూ అవును ఈ అరేంజ్మెంట్స్ ఏంటి, హెల్త్ బాగోపోతే బాగోలేదు కదా, రెస్ట్ తీసుకోకుండా ఏంటి ఇదంతా అని అంటాడు సూర్య. ఆమె మళ్ళీ నవ్వుతూ అతని వైపు చూసేసరికి అబ్బా పుట్టి మార్నింగ్ నుంచి ఆ నవ్వుతో నన్ను చంపేస్తున్నవే అని అనగా క్షణాల్లో నీ మనసులో అనుకుంటున్న మాటలు కూడా చెప్పలేను నేను పుట్టి. ఇప్పుడు ఆ నవ్వులు నీ కళ్ళల్లో ఉన్న ఫీలింగ్స్కి అర్థం ఏంటో తెలుసుకోలేకపోతున్నాను పొట్టి. ధరణి మౌనం పాటిస్తూ నవ్వుతూ అలాగే చూస్తూ ఉంటే అబ్బా
నవ్వుతూనే చంపేస్తున్నావు కదే బాబు. సరే, తొందరగా తిను. నువ్వు చేసిన అరేంజ్మెంట్స్కి న్యాయం చెయ్యాలి కదా. ముందే చెప్తున్నాను పొట్టి, మధ్యలో ఆపమంటే ఆపేదే లేదు, నిన్ను వదిలేదే లేదు అని అనగా ఆమె అస్సలు ఆపమన్ను. తెల్లవారిదాకా సుడిగుండంలో ముంచేసి నీ ప్రేమను చూపించు. సరే, నీ ఇష్టం చూసుకో మరి అని భోజనం తినిపిస్తాడు ఆమెకు, ధరణికి. కన్నయ్య, నాకు అన్నం వద్దు. అత్తమ్మ చేసిన. ఏంటి కన్నయ్య అలా చూస్తున్నావు? నేను ఒక్కదాన్నే అంతా తినలేను అని కడుపు మీద చేయి పెట్టుకుని మన చిన్ని కన్న కూడా తిన్నాడు. అదే కన్నయ్య అని అంటుంది. అదేలే, నువ్వు ఒక్కదానివే ఎప్పటికీ ఇంత తినేదని అతను భోజనం కంప్లీట్ చేస్తాడు. ధరణి ముసిముసిగా నవ్వుకుంటూ, అయ్యో కన్నయ్య, ఇంత వివరంగా చెప్పినా అర్థం చేసుకోలేదని అతని వైపే కన్నార్పకుండా ప్రేమగా చూస్తుంది ధరణి. సూర్య భోజనం కంప్లీట్ చేసి పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ, పొట్టి పదవే అని అంటాడు. అదేంటి, కొంచెంసేపు వాకింగ్ చేయవా అంటుంది. బెడ్ మీద చేస్తాలే, పదవే అని ఆమెను ఎత్తుకుని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి అతని షర్ట్ విప్పేసి పక్కన పెట్టి ఆమె మీదకి చేరిపోతాడు సూర్య. కన్నయ్య, పూర్తిగా వెయిట్ నా మీద వెయ్యకు, బేబీకి ఊపిరి ఆడదు అంటుంది ధర్ని. ఓహో, సారీ సారీ అని బెడ్కి చేతులు సపోర్ట్ చేసుకుని ఆమె మీద వెయిట్ వేయకుండా, ఇప్పుడు ఓకేనా అని ధరణి అతను మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదాల మీద ముద్దు పెట్టి ఓకే అని తల ఊపుతుంది ధరణి. సూర్య ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుండి కళ్ళ మీద, అక్కడి నుండి 2 చెంపల మీద ముద్దు పెట్టి తర్వాత లేలేత గులాబీ రేకుల్లాంటి ఆమె పెదాలను అందుకునే సమయంలో అతని మైండ్లో ఏదో స్టాక్ అయ్యి ఆగిపోతాడు. వచ్చినప్పటి నుంచి ధరణి ప్రవర్తన, ఆమె మాట్లాడిన మాటలు మైండ్లో తిరుగుతున్నాయి. నేను తినలేను, చిన్న కన్న తిన్నాడు అంటే బేబీకి ఊపిరాడదు అని అంటుంది. మళ్ళీ కళ్ళు మూసుకుని అన్నీ రివైండ్ చేసుకోగానే అతని గుండె వేగం పెరిగింది. ఆమె మాటలు మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుంటూ పెరిగిన గుండె సవ్వడితో సూటిగా ధరణి కళ్ళల్లో చూస్తూ ఆమె కూడా చెప్పలేని సంతోషంతో చిన్నగా గిల్లిన కళ్ళతో అతని చేతిని తీసుకుని ఆమె పొత్తి కడుపు మీద పెట్టుకుంటుంది. సూర్య గుండె సవ్వడి ఇంకా వేగం పెరిగింది. ఆమె పొత్తి కడుపు మీద ఉన్న అతని చెయ్యి వణికిపోతుంది. అతను ఆమె వైపు అలాగే చూస్తూ అతనికి ఏదో అర్థమైంది. అతను ఒక్క క్షణం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి పెట్టి కన్నీళ్లతో నిజమేనా అని అడుగుతాడు కళ్ళతో. ఆమె కూడా అంతకంటే ఎక్కువ ఎమోషన్ అవుతూ చిన్నగా, అన్నయ్య, మన ప్రేమకు ప్రతిరూపం ప్రాణం పోసుకుని మన చిన్ని కన్న రూపంలో వస్తున్నాడు అని నిజం చెప్పేస్తుంది. ఇకపై మన సూర్య ఎంత కేరింగ్గా చూస్తాడో నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.